హలో అందరికీ నమస్కారం. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మాత్రం మన ఫుడ్డీ ఫ్రెండ్స్ ఛానల్‌లో ఎంతమంది మాలాంటి ఫుడ్డీ ఫ్రెండ్స్ జాయిన్ అవుతారని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వచ్చేద్దామా? చాలా కూల్‌గా ఉండేసరికి మా ఫ్రెండ్స్ అందరికీ స్పైసీగా చికెన్ తినాలనిపించిందంట. ఇక మనం ఏమాత్రం ఊరుకుంటామా? సైలెంట్‌గా చికెన్ షాప్‌కి వెళ్ళి వైలెంట్‌గా కైమా చేసిన చికెన్‌ని చకచకా తెచ్చేసుకున్నాం. ఇంకా మీకు కూడా చికెన్ కర్రీ తినాలనిపిస్తే ఈజీ, టేస్టీ, స్పైసీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా శుభ్రంగా కడిగిన చికెన్‌ని తీసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము. దాంట్లో రుచికి తగినంత సాల్ట్, నెక్స్ట్ రుచికి తగినంత కారం. నేను ఇక్కడ 1 ½ స్పూన్ కారం తీసుకున్నాను. మీరు ఇంకా స్పైసీ తినాలంటే 2 స్పూన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పావు స్పూన్ పసుపు, నెక్స్ట్ కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర పొడి, నెక్స్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొంచెం పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ మిరియాల పొడి, తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. నెక్స్ట్ మన రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడైతే నేను 4, 5 పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకోవాలి. దాని తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. పిండుకున్నాక దాంట్లోకి హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ లైట్గా వేడి చేసుకున్న కసూరి మెత్తిని నలుపుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక చికెన్ ముక్కలకి బాగా పట్టేదాకా మసాలాని బాగా కలపాలి. ఇలా కలిపిన మసాలాను మనం ఒక అరగంట సేపు గంటని మన టైం బట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా పక్కన పెట్టుకున్నాక అరగంట తర్వాత మనం ఇలా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తం దాంట్లో వేసుకోవాలి. చిన్నగా దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకున్నాక ఇలా వేస్తే మొత్తం కింద పడుతుంది. మీరు జాగ్రత్తగా వేసుకోవాలి చికెన్ని. ఇలా వేసుకున్నాక ముందుగా దీన్ని హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes బాగా కలుపుతూ ఉంచుకోవాలి. మూత పెట్టి కలుపుకుంటూ తీస్తూ కలుపుకోవాలి. ఫస్ట్ 5 to 10 minutes ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes తర్వాత మూత తీసి ఇలా మూత తీసుకొని చూస్తే చికెన్ నుంచి వాటర్ ఇలా వస్తాయి. మనం ఈ చికెన్లో వాటర్ అంతా పోయిందాక సిమ్లో పెట్టుకొని చికెన్ కర్రీని ఉడికించుకోవాలన్నమాట. ఇలా వాటర్ వస్తూ ఉంటాయి. మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటా చేయాలి. మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడైతే దాన్ని అందరూ తినడం కోసం. ఇదేమో ఇంకా దీంట్లో చికెన్లో వాటర్ అని పోవట్లేదు. ఫైనల్గా అయితే చికెన్లో నుంచి వాటర్ అన్ని ఇంకిపోయాయి. నెక్స్ట్ మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒక 2 minutes అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కష్టపడి ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేరే అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. దీన్ని రైస్లోకి కాదు, బిర్యానీలోకి, చపాతీలోకి, దేంట్లోకి తిన్నా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.